నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ M&N ఐడియాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నానండి. అది ఇట్లా మనం సూజీతో చేసుకుంటామన్నమాట. అదే బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వతో చేసుకునే మంచి రెసిపీ అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక 2 కప్స్ వరకు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాము. అలాగే 2 కప్పుల బొంబాయి రవ్వకి 1 కప్పు పెరుగు, 1/2 కప్పు నీళ్ళు పోసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం కూడా బాగా ఇప్పుడు నేను ఎలా అయితే చేస్తున్నానో అలా చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్న 15 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు నానాలండి. మూత పెట్టేసుకొని అట్లా ఒక 15 to హాఫ్ అన్ అవర్ వరకు అట్లా నానపెట్టేసుకొని తర్వాత చూస్తే ఇట్లా ఉంటుందండి. ఆ వాటర్ అంతా కూడా, ఆ తేమనంతా కూడా రవ్వ అనేది పీల్ చేసుకుంటుంది అనమాట. తర్వాత ఇక్కడ 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత క్యాబేజీ ముక్కలు తీసుకున్నానండి. మన ఇష్టం అండి, మనకు ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్పు కొత్తిమీర తీసుకున్నాము. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. మొత్తం కూడా కొంచెం వాటర్ పోసేసుకొని ఇప్పుడు నేను ఏ కన్సిస్టెన్సీ చూపిస్తానో అలా మిక్స్ కలుపుకోవాలన్నమాట. మంచి వెయిట్ లాస్ రెసిపీ అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. క్యారెట్, బీట్రూట్ ఇష్టపడిన వాళ్ళు ఇలా ఇంతవరకు వేసేసుకొని కలిపేసుకోవచ్చు. క్యాప్సికమ్ అంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలండి. ఇక్కడ నేను క్యారెట్, బీట్రూట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక హాఫ్ కప్పు క్యారెట్, ఒక పావు కప్పు బీట్రూట్ వేసుకున్నాను. బాగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. చాలా హెల్తీ రెసిపీ అండి. మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకొని మనం ఇక ఊతప్పంలా వేసేసుకోవడమేనండి దీన్ని. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అప్పుడు మనం ఈ మిక్స్చర్ని ఊతప్పంలాగా వేసుకోవాలి. ఇక్కడ మనం కలిపి పెట్టుకున్నాం కదండి, ఇదంతా కూడాను ఊతప్పంలాగా వేసుకోవాలన్నమాట. కొంచెం మొత్తం కూడా ఇట్లా ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే మనకి లోపల కూడా అంతా కూడా బాగా రోస్ట్ అవుతుందన్నమాట. మొత్తం నీట్గా ఉండాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇంకొంచెం ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ కోసం జీరా కూడా యాడ్ చేశాను నేను. తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఒక పావు టీ స్పూను. ఇంకా మూత పెట్టేసుకొని అలా ఆవిరి మీద మగ్గ పెట్టేసుకోవడమే అనమాట. ఆవిరికి బాగా రోస్ట్ అయిపోతుంది ఇది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా తిప్పేసుకోవడమే ఇంకొక సైడ్. మొత్తం కూడా నీట్గా కాల్చుకోవాలండి. 2 వైపులా కాలాలన్నమాట, దోశలాగా. చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీరు ఇందాక ఆ మిక్చర్లో సోడా ఉప్పు అలవాటు ఉన్న వాళ్ళు సోడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగా సాఫ్ట్గా వస్తాయి. నేనైతే సోడా ఉప్పు యాడ్ చేయలేదండి. సోడా ఉప్పు యాడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఒక పావు టీ స్పూన్ సోడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి అందులో. ఇట్లా ఈవెన్గా అంతా కూడా కాలాలన్నమాట నీట్గా, ముందు వైపు వెనక వైపు. చూసారు కదా, మనం అన్నీ కూడా ఇందులో అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకున్నాము. సో చాలా మంచిదన్నమాట హెల్త్కి కూడా. ఈవినింగ్ తీసుకోవచ్చు మనం ఫుడ్కి బదులుగా.
ఈవినింగ్ టిఫిన్ తినేవాళ్ళు అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత పిజ్జా కట్టర్తో ఇట్లా కట్ చేసేసుకున్నామండి. దీని కాంబినేషన్ వచ్చేసరికి టమాటా సాసు అలాగే పుదీనా చట్నీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇక్కడైతే నేను టమాటా సాస్ తీసుకుంటున్నాను అనమాట వీటి కాంబినేషను. ఇట్లా పిజ్జా షేప్లో కట్ చేసుకున్నాము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఒకసారి ట్రై చేయండి. మీరు ఇక్కడ టమాటా యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, అట్లా మీ దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అలా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇందులో చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. సో ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి అందులో ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక్కడ టమాటా సాస్ తీసుకున్నాను నేను. ఎంతో టేస్టీగా ఉండే సూజీతో మంచి హెల్తీ రెసిపీ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.